లోక రక్షకుడు నీవే అని మేము నమ్ముచున్నాము తండ్రి. దేవా, సర్వ మానవుల పాప క్షమాపణ క్రీస్తు రక్తము ద్వారా కడగబడుతుందని మేము నమ్ముచున్నాము తండ్రి. దేవా, ఈ విధంగా తండ్రి ఈ సమయంలో తండ్రి దేవా మేమందరం కూడుకొని తండ్రి నీ మాటలు ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రములయ్యా. దేవా, దైవజనులు తండ్రి కొంత బలహీనమైన పరిస్థితిని బట్టి రాలేక తండ్రి దేవా మేము రావడానికి ఈ ప్రాంతానికి నీ విలువైన మాటలు దేవా సంఘానికి విస్తరించబడడానికి దేవా మీరు మమ్మల్ని నడిపించి ఉన్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. దేవా, చెబుతున్న నేను తండ్రి మానవుడిగా మానవ జ్ఞానాన్ని మరుగుపరచండి. మీ దైవ జ్ఞానముతో మీ పరిశుద్ధాత్మ శక్తితో దేవా మీరే మమ్మల్ని నిలబెట్టుకొని దేవా తండ్రి ఇక్కడ కూడి ఉన్న వారికి అలాగే ఈ సౌండ్ ఎంతవరకు వినబడుతుందో దేవా అనేకులకు తండ్రి నీ విలువైన మాటలు తండ్రి ప్రకటించడానికి మీరు నాకు ఇచ్చిన తండ్రి యోగ్యతను బట్టి స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ దేవా మీరే మా ఆత్మ సంబంధమైన విషయాలు తండ్రి వినగల చెవి గ్రహించగల హృదయము ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని దేవా పూర్తిగా మమ్మల్ని మరుగుపరిచి నీ కుమారుడైన క్రీస్తుని మహిమపరచడానికి నీ కృప చూపించమని దీన్ని దైవ లేఖనములు మేము ధ్యానిస్తుండగా మీ ఆత్మ సహాయముతో మమ్మల్ని నడిపించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. మంచిదండి, మరి చాలా విలువైన సమయానికి మనం అందరూ వచ్చి ఉన్నాం. కాబట్టి అందరూ కూడా శ్రద్ధ కలిగి మీ అందరి హృదయాలు ఎక్కడే కేంద్రీకరించి మరి శ్రద్ధగా వినాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం ప్రియులారా. మొదటిగా ఒక వచనం చూసుకొని వాక్యానికి వెళ్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం వైద్యుడైన లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. నశించిన దాన్ని వెదికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు ఆనాటి శిష్యులతో చెబుతున్న మాట, నేను ఎందుకు వచ్చానని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నశించుచున్న దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావడానికి, ఆ పరలోకాన్ని విడిచి ఈ భూమండలం మీద మానవాళ్ళు నివసిస్తున్న ప్లేస్లోకి రావడానికి ముఖ్యమైన కారణం ఇగో నశించిపోతున్నది ఒకటి ఉందండి ఈ లోకంలో. దాన్ని వెతికి 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 రక్షించడానికే నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. లోకములో డెవలప్మెంట్ కోరుకోవాలనుకుంటే మానవుడు యేసుక్రీస్తు ప్రభువారినే వెంబడించవలసిన అవసరం లేదు. వినాలి జాగ్రత్తగా. లోకములో డెవలప్మెంట్, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారే అవసరం లేదు. యేసుక్రీస్తు వారిని నమ్మని వారు కూడా అనేకులు ఉన్నారు, డెవలప్మెంటు అవుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు, నేను ఓపెన్గా మాట్లాడతాను ప్రియులారా, జాగ్రత్తగా మా చర్చలో కూడా నేను ఓపెన్గా మాట్లాడతాను. ఏదని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది మనకి మంచి పిల్లని చూసి పెళ్లి చేయడానికి కాదు, మంచి ఇల్లు కొనుక్కోవాలని, ఇల్లు కట్టుకోవాలని కాదు, మంచి జాబు ఇవ్వాలని కాదు. యేసుక్రీస్తు వారు వచ్చింది ఎందుకు వచ్చాడని చెప్పాడు ఇంతకీ?
ఆ నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడంట. యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడిస్తున్న వారు మనం. తల్లిగారు సాక్ష్యం చెప్పారు, నేను కూడా సాక్ష్యం చెప్పాను మా ఇంటిని గురించి, నా గురించి. దేవుడు నాకు అది చేశాడంటే, నాకు దేవుని కృపను బట్టి ఈ స్థితిలో ఉన్న మనం అందరం నమ్ముతున్నాం లేదా? నమ్ముచున్నాం. యేసుక్రీస్తు వారి మహాకృపను బట్టి ఎన్నో శ్రమల నుండి, ఎన్నో అపాయకరమైన పరిస్థితుల నుండి దేవుడు నన్ను తప్పించాడని నేను సాక్ష్యం చెప్తుంటాం మనం అందరం. నేను కూడా చెప్పిన వాడిని సాక్ష్యం. అంటే ఒక కృతజ్ఞత దేవుని పట్ల, ఒక మేలుకరమైన ఒక వాతావరణం మన కుటుంబంలోకి వచ్చినప్పుడు దేవుడు నాకు ఇది చేశాడన్న మనం ఒక కృతజ్ఞత ప్రభుత్వం మనం పంచుకుంటున్నాం, సంఘంతో పంచుకుంటున్నాం. మరి ఇదే కృతజ్ఞత లోకంలో ఉన్నవారు చెబుతారు చెప్పరు? వాళ్ళ దేవుళ్ళకి చెప్పాలి. ఇప్పుడు చెబుతారు కదా, ఇవేనా జాగ్రత్తగా. మన ప్రభువుకి మనం ఎలాగైతే కృతజ్ఞత చెబుతున్నామో, బయట ఉన్న అన్యజనులు కూడా వారికి మేలు జరిగితే వాని దేవునికి వారి కృతజ్ఞత చెప్తారు. ఎంతకి యాత్రలు వెళ్తుంటారు చూడండి, బయట వాళ్ళు తిరుపతి కానీ, విజయవాడ కానీ, వేరే వేరే ప్రాంతాలకు వెళ్తుంటారు. ఎందువల్లంటే వారికి ఉన్న నమ్మకాన్ని బట్టి, వారి దేవుళ్ళని బట్టి వారు కూడా భక్తి కలిగి, మాకు ఇది మా కుటుంబంలో ఈ మేలు చేశారు, ఈ జాబ్ వచ్చిందని మనమైతే ఎలా మొక్కుకుంటాం, వాళ్ళు కూడా అలాగే మొక్కుకుంటారు. అంటే భౌతికమైన పరిస్థితులు వినాలి జాగ్రత్తగా. భౌతికమైన పరిస్థితులు బట్టి వారు దేవుని వెంబడిస్తున్నారు, మనము దేవుని వెంబడిస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిందంట, దారి తొలగిపోయినది ఒకటి ఉందంట, లోకములో తప్పిపోయినది ఒకటి ఉందంట. దాన్ని సరైన మార్గంలో పెట్టడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడంట. యేసుక్రీస్తు ప్రభు వారే లోకానికి సృష్టికర్త. యేసుక్రీస్తు ప్రభు వారే సర్వ మానవాళికి పాప విమోచకుడు. ఆయన ఎంత గొప్పవాడో ఆయన ఔన్నత్యమును గురించి కొన్ని విషయాలు ధ్యానిద్దాం ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. విద్య నేర్పే పాఠశాలలు ఎన్నో ఉన్నాయి లేవా? ఎన్నో ఉన్నాయి. వైద్యశాలలు ఉన్నాయి లేవా? ఉన్నవి. అంటే మన విద్య నేర్చుకోవడానికి, ఈ లోకంలో భౌతికంగా మన డెవలప్మెంట్ అవ్వడానికి ఎన్నెన్నో విద్యాలయాలు ఉన్నాయి. అంటే చదువుకోవడానికి, మనం జాబ్ పొందుకోవడానికి, లేదా మన కుటుంబం బాగుండడానికి, మన ఫ్యూచర్ బాగుండడానికి ఎన్నెన్నో కంపెనీలు ఉన్నాయి, ఎన్నెన్నో విద్యాలయాలు ఉన్నాయి, ఎన్నెన్నో వైద్యాలయాలు ఉన్నాయి. విద్యాలయంలోకి వెళ్తే మనిషి గొప్ప ప్రయోజకుడు అవుతాడు బాగా చదువుకుంటే. ఇప్పుడు మన పిల్లలు బాగా చదువుకోవాలని ఆశ ఉందా లేదా? మనకి ఏమన్నా ఉంది కదా? నా కుమారుడు ఉద్యోగం పొందుకోవాలి, నేను వ్యవసాయం చేస్తున్నా సరే, నేను కూలి పని చేసుకున్నా సరే, నేను ఎంత కష్టపడినా సరే నా కుమారుడు ప్రయోజకుడు అవ్వాలని ప్రతి తల్లిదండ్రులకు ఉన్న ఆశ అది. విద్య లేకపోతే మానవుడికి విద్య నేర్పించే విద్యాలయాలు ఉన్నాయి. మనిషి అనారోగ్య పరిస్థితులు వస్తాయి. ఏమన్నా మనకి ఏదో ఒక బలహీనత ఉందా లేదా? నా శరీరంలో ఏ బలహీనత లేదన్న వాళ్ళు ఒక చేయి పైకెత్తండి ఒకసారి. ఏమంటే ఎవరో కూడా ఏ చేయి కూడా లెగదు. ఎందుకంటే మన అందరిలో ఏమున్నాయి? బలహీనతలు ఉన్నాయి, ఏదో ఒక లోపం. అంటే మనకే కాదు, మనం సామాన్య మనుషులు. లోకంలో గొప్ప గొప్ప పేరు ప్రత్యేకత పొందిన వారిలో కూడా బలహీనమైన మోదీ ఉన్నాడు. తలపటి వస్తుంది రాదే మోదీకి? వస్తుంది మోదీకి. ప్రధాని అయినప్పటికీ ఆయనకి జ్వరం వస్తుంది. అంటే నాయకులు కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరున్నా సరే మనలో కొన్ని బలహీనమైన పరిస్థితులు ఉన్నాయి. అనారోగ్యానికి ఏదో ఒక దినాన మన శరీరం మనకి సహకరించకపోవడం వల్ల మనకు అనారోగ్యం ఏదో ఒక దినాన మనకు వస్తుంది. ఈ అనారోగ్యాన్ని తగ్గించుకోవాలంటే ఎక్కడ పరిగెడుతున్నాం? వైద్యాలయానికి పరిగెడుతున్నాం. అంటే ఆసుపత్రులకు వెళ్తున్నాం. అంతా బాగున్నవాడు ఆసుపత్రిలో కూర్చుంటారా? ఆసుపత్రికి ఎందుకు వెళ్తున్నావు అంటే మనకు ఒక సిగ్నల్ వచ్చేస్తుంది, ఆసుపత్రికి వెళ్తున్నాడంటే వీడికి ఏదో తేడా వచ్చింది, అందువల్ల ఆసుపత్రిలో ఉన్నాడు. ఎంతకి
మన శరీరంలో వస్తున్న అనారోగ్య పరిస్థితులు బట్టి అవి మార్పు చెందడానికి, మరలా ఆరోగ్యం పొందుకోవడానికి మనం గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదా ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఎన్నెన్నో ఆసుపత్రికి వెళ్తున్నాం. అంటే ఆసుపత్రికి ఎందుకు వెళ్తున్నామంటే మనకు అనారోగ్యం వచ్చింది కాబట్టి ఆసుపత్రికి వెళ్తున్నాం. నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు, కాలేజీకి ఎందుకు వెళ్తున్నావు అంటే నా ఫ్యూచర్ బాగుండాలి కాబట్టి నేను బాగా చదువుకోవాలని వెళ్తున్నాం. అంటే భౌతికమైన పరిస్థితుల్లో మనం బాగు చేయడానికి ఆసుపత్రులు ఉన్నాయి, మనం డెవలప్మెంట్ చేయడానికి విద్యాలయాలు ఉన్నాయి. వైద్యుడి దగ్గరికి వెళ్ళాం, వినాలి జాగ్రత్తగా, ఒక విషయం చెప్తాను. వైద్యుడి దగ్గరికి వెళ్ళాం, ఎక్కువ గంగిరెడ్డి ఆసుపత్రికి వెళ్తుంటాం, మా రామచంద్రపురం నుంచి ఎక్కడికి వస్తుంటాం, అన్నపర్తి గంగిరెడ్డి గారి ఆసుపత్రికి. మన శరీరంలో ఏ పార్ట్ పని చేయకపోయినా సరే మన ఆసుపత్రికి వెళ్తాం. ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత మనకి ఏ ప్రాబ్లం అయితే వచ్చిందో ఆ ప్రాబ్లం ఆ డాక్టర్ చెప్తుంటాం. ఆయన వైద్యం లోపల జరిగిస్తాడా, మన శరీరంలో ఈ ఏదైతే లోపం కలిగిందో దానికి జరిగిస్తాడా వైద్యం? ఏమండి, ఇప్పుడు మనసుకా వైద్యం, మనుష్యుడికా? అవునే కదా, ఆ మనుష్యుడికి వైద్యం కానీ మనస్సుకు వైద్యం లేదు. మనం ఎన్నెన్నో అతిక్రమములు చేసి ఎన్నెన్నో దోషములు చేసి ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత డాక్టర్ మనం చేసిన అతిక్రమాలు చెప్పడు, మనము చేసిన పాపములు చెప్పడు. నీ పరిస్థితి ఏంటి, ఎందువల్ల ఎందుకు వచ్చావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎంతకి అంటే శరీరమైన బలహీనమైన పరిస్థితులు బట్టే వైద్యాన్ని అందిస్తాడు. కానీ లోపల మన హృదయం అని ఒకటి ఉంది. ఆ హృదయం ఎన్ని అతిక్రమములు చేస్తుందో, ఎంత పాపముతో నిండిపోయిందో వైద్యుడికి తెలుస్తుందా? తెలియదు. నేను అలా పాయింట్కి వస్తాను. ప్రభువుని వెంబడించిన వారైనా ప్రభువుని వెంబడించిన వారైనా సరే భౌతికమైన పరిస్థితులు బాగుండాలనే దేవుని వెంబడిస్తున్నారు. వారు ఏ పరమాత్ముని పూజించినా, ఏ భగవంతుని ఆరాధించినా భౌతికమైన పరిస్థితులు బాగుండాలి. అంటే నా కుటుంబం బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, నేను చేసే పనిపాట్లు బాగుండాలి. అవునా కదా? సామాన్యుడు ప్రతి మనిషి దీన్ని ప్రతి మనిషి కూడా కోరుకుంటాడు. నేను ఆరోగ్యముతో జీవితకాలం అంతా కూడా ఆరోగ్యంతో ఉండాలి. వినాలి, జీవితకాలం అంతా కూడా నేను ఆరోగ్యంతో ఉండాలి. నేను బ్రతికిన దినములన్నీ కూడా సంతోషకరంగా ఉండాలి. అంటే ఇటు దేవుణ్ణి వెంబడించినా వెంబడించకపోయినా సామాన్యముగా ఆ ప్రతి ఒక్కరం ఉండే ఆలోచన ఇది, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది విద్యాలయాలలో నేర్చుకోలేనిది, వైద్యాలయాలలో నేర్పించనిది. యేసుక్రీస్తు ప్రభువారు ఇగో ఆయన నేర్పించడానికి, ఆయన మార్చడానికి ఈ లోకానికి వచ్చాడంట. ఏంటి మార్చేది ఎంతకీ? ఆ హృదయం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమండలానికి వచ్చింది ఇగో వెతికి రక్షించడానికి. ఏదైతే తప్పిపోయామో, ఎక్కడైతే మనుషుడు తొలగిపోయాడో దాన్ని మరలా సరైన మార్గంలో నిలబెట్టడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు వైద్యం జరగవలసింది మనిషికి బయట కాదు, అంతరంగంలో జరగాలంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు అంతరంగ శుభ్రం చేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. శరీరాన్ని శుభ్రం చేయడానికి ఆసుపత్రులు ఉన్నాయి. అంటే కన్ను స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు, బోన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు. అంటే ప్రతి దానికి ఈ రోజున ఆ స్పెషలిస్ట్ వస్తే డాక్టరు. మనకి ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో ప్రతి అవయవానికి డాక్టర్ ఉన్నాడు. ఎంతకి అంటే ఒకే అవయవానికి ఒక డాక్టర్. ఎంతకి
గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, మనం ఓపెన్ సీట్ రాసుకుంటున్నప్పుడు మొదట నీ ప్రాబ్లం ఏంటని కనుక్కుంటారు. ఎందువల్ల వచ్చారు, మీకు ఏంటి బాధ ఏంటి అని చెప్తారు. కన్ను బాధ అంటే కన్ను నాకు సరిగ్గా కనపడతలేదు అనుకో, ఇప్పుడు కన్నుకి తగిన స్పెషలిస్ట్ అక్కడ ఉంటాడు, ఒక డాక్టరు. ఇప్పుడు ఈ వచ్చిన వ్యక్తి కన్ను బాగోలేదు కాబట్టి కన్నుకి సంబంధించిన డాక్టర్ దగ్గర పంపిస్తాడు. మరొక వ్యక్తి నాకు చెవు బాగోలేదంటే మీరు వెళ్ళిపోయిన వెంటనే శ్రావణి హాస్పిటల్ దగ్గరికి అంటారు. అంతకి కన్ను బాగపోతే కిరణ్ హాస్పిటల్కి పంపిస్తారు, చెవు బాగపోతే శ్రావణి హాస్పిటల్ పంపిస్తారు, గుండు బాగపోతే ఏమంటే రాజమండ్రిలో ఉంది బొలిన హాస్పిటల్ పంపిస్తారు. ఎంతకి అంటే మన అవయవాలలో ఏ అవయవానికి రోగం వచ్చినా సరే, బాగోకపోయినా సరే, దీనికంటూ ఈ భూమి మీద వైద్యులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు చెడిపోతున్నది మానవుడిలో ఈ శరీరములు ఈ అవయవాలు కాదు, ఇగో దీనికన్నా ముఖ్యమైనది ఒకటి ఉందంట, అది అంతరంగం అంట, హృదయం. ఇప్పుడు ఈ హృదయం చెడిపోతుందంట. చెడిపోతున్న హృదయానికి మందు విద్యాలయాల్లో దొరకలేదు, వైద్యాలయాల్లో దొరకలేదు, యేసుక్రీస్తు పాదముల యొద్దే దొరుకుతుందండి. అందువల్ల చూడండి, మనం ఒక్కొక్కసారి ఒక మాట ఉంటుంటాం. మనకి హెల్త్ బాగోలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, వైద్యం జరిగించుకున్న తర్వాత మనం ప్రార్థించినప్పుడు ఒక మాట అంటాం, వైద్యులకు పరమ వైద్యుడువు నీవే దేవా అంటాం. అంతకి పరమ వైద్యుడు మన ప్రభు. దేనికి వైద్యుడు అంటే మన అంతరంగానికి వైద్యుడైన. స్వచ్ఛ భారత్ అని మోదీ వచ్చి స్వచ్ఛ భారత్ అని పెట్టాడు మన ఇండియాకి. అంటే వీధులు ప్రాంతాలన్నీ ఎలా ఉండాలంట, పరిశుభ్రంగా ఉండాలంట. దానికి పెట్టిన పేరే స్వచ్ఛ భారత్. అంటే పరిసరాల పరిశుభ్రత. మీ వీధులు బాగుండాలి, మీ ప్రాంతాలు బాగుండాలని మన నాయకులు స్వచ్ఛ భారత్ పెడితే, ఇగో స్వచ్ఛ భారత్ వీధుల్లో ప్రాంతాల్లో కాదు, మానవ హృదయంలో జరగాలంటే స్వచ్ఛ భారత్ మొదటిగా బాగుండేది మానవుడు హృదయం బాగుంటే అన్నీ బాగుంటాయండి. చెడిపోయిన ఈ హృదయం, ఇగో నశించిపోతున్న ఈ హృదయం, దీన్ని కట్టడానికి యేసుక్రీస్తు వారు వచ్చారంట. మనం హృదయం అనగానే అన్నీ ఎక్కడ చూపించేస్తాం చెప్పాలి, ఇక్కడ చూపించేస్తాం. ఒక పాట ఉన్నాం కాబట్టి మన అందరం కూడా లోకం ఉన్నప్పుడు ఇక్కడ చూపిస్తాం. హృదయం ఎక్కడ ఉంటుంది ఇంతకీ? ఎక్కడ హృదయం ఎక్కడ ఉంటుంది? హృదయానికి రూపం ఉంటుందా? ఉండదు. హృదయం అనేది ఇది మైండ్, మనస్సు. మనకి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయి? హృదయం ఎక్కువ ఉంటుంది. మనకు ఒక పాట బాగా మనకి అలవాటు అయిపోయింది కాబట్టి హృదయం అనేది ఇక్కడ ఉంటుంది అంటాం మనం. అంటే మన అంతరంగములో దాగి ఉన్న రహస్యాలు, అంతరంగం పాడైపోతుంటే దాన్ని పరిశుభ్రతపరచడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడంట. అంటే మారవలసింది మానవుడికి ఈ బయట మార్పులు కాదు, బయట చేస్తున్న భక్తి కాదు, ఇక లోపల మారాలంట. ఎంతకి లోపల మారాలంట. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన భూమి మీద ఉన్న దినములలో, ఏమన్నా అర్థమవుతుందా మాటలో? నిద్ర వస్తుందా? నిద్ర రాకూడదు. మనకి ఎలాగైపోయిందంటే, మన క్రైస్తవులకి ఆ వాక్యం అంటే కొన్ని సంఘాల్లో ఎలాగుందంటే, ఏమండి మంచిది జోలపాటలాగా ఉందంట. పిల్లవాడు ఉంటాడు కదా, పిల్లవాడు నైట్ టైంలో కానీ పగల టైంలో కానీ ఏడ్చాడు అనుకోండి, పసి పిల్లవాడు, అమ్మ ఏం చేస్తుంది, ఒడిలో వేసుకొని అలా జోలపాట పడుతుంది. అయినా సరే నిద్ర పోకుండా పేసి పెట్టాడు అనుకోండి, ఆయన తీసుకెళ్ళి మంచం మీద వేస్తుంది. అయినా సరే వాడు పేసి పెట్టాడు అనుకోండి, ఇప్పుడు ఎక్కడ వేస్తాడు చెప్పండి? మన క్రైస్తవులకి వాక్యం చెప్తుంటే ఉయ్యాలంటే ఎంతకి నిద్ర. చూడండి, పిల్లవాడు తల్లి ఒడిలో ఉన్నప్పుడు నిద్రపోకపోయినా, మంచం మీద పొడికపెట్టినప్పుడు నిద్రపోకపోయినా, ఇగో ఆ ఉయ్యాలలో వేసిన వెంటనే, ఆ ఉయ్యాలలో ఆ ఊపిన వెంటనే నిద్ర వచ్చేస్తుందండి. మన పరిస్థితి కూడా అలా అర్థం.
చాలామంది ఏం చేస్తారు ఇంతకీ? ముసుగేసేసుకొని ముసుగు దొంగలు మనం అందరం. ఒక ఆమె ముసుగేసుకొని అలాగ నిద్రపోతుందంటే ఇంతకీ. అయ్యగారు లేచి, ఏమ్మా నేను చెప్పింది నీకు ఏమన్నా అర్థమైందా? నేను ఏం చెప్పాను చెప్పి ఒకసారి లేచి నిలబడమన్నా అన్నాడంట ఆయన. మీరు చెప్పడం అయితే చెప్పాడు కానీ నాకు వినపడలేదంట అన్నదంట ఆమె. అంటే ఆమె నిద్రపోయింది ఇంతకీ. వినాలి, శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి వినాలి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎంత గొప్పవాడంటే ఈ భూమండలం మీద ఏ మానవుడు, ఏ శాస్త్రవేత్త, ఏ నాయకుడు, ఏ అధికారి, ఏ డాక్టరు చెప్పలేనిది కూడా యేసుక్రీస్తు వారు సర్వ మానవులకి చెప్పడానికి ఇగో సువార్తుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడంట. ఆయన చెబుతున్న సువార్త ఒకసారి ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారితో శిష్యులు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతం మీద అలా సువార్త చెప్పుకుని వెళ్ళిపోతూ ఆకలి వేస్తుందని భోజనం టయానికి భోజనం కూర్చున్నారంటే శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారంట. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఒకరే చదువుదామండి. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము ఆ పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుతున్నారని అడిగిరి. ఆలోచిద్దాం. బేసిక్గా అందరూ కూడా పాటించవలసింది ఏంటి? మనం ఏం చేస్తాం? భోజనం చేసే ముందు అంటే చేతులు కడుక్కుంటాం, బయట నుంచి వస్తే కాళ్ళు కడుక్కుంటాం, అవునా కదా? ఇది అందరూ చేసేదే, ఇది కామన్ అందరికీ. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు మనకన్నా ఆచార్యం విషయములో చాలా నిష్ట కలిగిన వారండి. వినాలి జాగ్రత్తగా, చాలా నిష్ట గలవారు. ఎంత నిష్ట అంటే మనం సంతలో నుండి బయటకు వచ్చిన తర్వాత మన కాళ్ళు మాత్రమే కడుక్కుంటాం. కానీ మనం ఏం కడుక్కుంటామండి? ఆ కాళ్ళు మాత్రమే కడుక్కుంటాం. కానీ యూదులకున్న నిష్ట ఏంటో తెలుసా? సంతలో నుండి బయటకు వచ్చిన వెంటనే, లోపలికి వచ్చిన వెంటనే ఆయన వేసుకున్న వస్త్రాలు శుభ్రం చేసుకోవాలి. మొదట ఏ పాత్రలు అయితే ఉంటాయో ఆ పాత్రలు అన్నీ కూడా శుభ్రపరచుకోవాలి. మనం కాళ్ళు కడుక్కుంటే సరిపోద్ది. ఇంతకీ యూదులకి మన మీద చాలా నిష్ట అండి. ఆచార్య విషయములో చాలా నిష్ట గలవారు యూదులందరూ కూడా. ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్న శిశువులంట భోజనము చేసే ముందు వారు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. ఇగో మన పితరుల పారంపరాచారమును అతిక్రమిస్తున్నారు నీ శిశువులు. అంటే భోజనం చేయకుండా, చేతులు కడుక్కోకుండా భోజనం చేయకూడదని ఎక్కడైనా ఆజ్ఞ ఉందా? అంటే పాత నిబంధనలు ఎక్కడ ఆజ్ఞ లేదు. ఎందుకు? ఇది వాళ్ళ ఆచారం అంతే. మన ఆచారం కూడా అదే కదా, చేతులు కడుక్కొని భోజనం చేస్తాం. వాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారంట. ఇది తప్పు నీ శిష్యులు చేస్తున్నదని అడుగుతున్నారు. ఎంతకి అంటే మానవులందరూ కూడా శుభ్రత ఎక్కడ కలగాలంటే బయట దేహములో కలగాలనుకుంటాం మనం అందరం కూడా. బయట శరీరములో శుభ్రం కలిగి ఉండాలి. ఎంతకి వినాలి. ఎంతకి మన దగ్గర కూడా వస్తాం, జాగ్రత్తగా వినాలి మీరు. చేతులు కడుక్కోకుండా నీ శిష్యులు భోజనం చేస్తున్నాం ప్రభా, ఇది ఏమన్నా తగునా, ఇది తప్పు అని చెప్తారు యేసుక్రీస్తు వారికి. అప్పుడు వండర్ఫుల్ సమాజానికి ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడండి. ఏ డాక్టర్ కూడా, ఏ శాస్త్రవేత్త కూడా, ఏ గొప్పవాడు కూడా చెప్పలేని విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఒక సువార్త, గొప్ప విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఇగో దాని నిమిత్తమే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడంట. చందో
ఉమ్. 15 అధ్యాయం చదువుదాం. 15 అధ్యాయం, అదే 15 అధ్యాయం 17 వచనం చదువుదాం ప్రియులారా. 15 అధ్యాయం 17 వచనం. ఆ నోటిలోనికి పోవునిదంతయు కడుపులో బడి బహిర్భూమిలో విడవబడెను, నోటి నుండి బయటకు వచ్చినని హృదయములో నుండే వచ్చును. ఇవి మనుష్యుని ఆ అపవిత్రపరచును. వినాలి, ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. భోజనము చేసే ముందు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే దానివల్ల మనుష్యుడికి ఎటువంటి ప్రాబ్లం లేదంట. మీ ఇంటికి వచ్చాను నేను భోజనం చేయడానికి, మీరు నన్ను పిలిచారు, భోజనం చేయడానికి వచ్చాను. నా చేయులు నా ఇష్టం, మీ చేయులు మీ ఇష్టం. చేతులు కడుక్కోకుండానే భోజనం చేస్తానంటాను నేను. మీకు ఏమైనా అభ్యంతరమా? ఏం అభ్యంతరం కాదు కదా. ఇప్పుడు శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత నాది. దాన్ని కాదనుకొని కడుక్కోకుండా తింటానన్నది నా ఇష్టం. అది యేసుక్రీస్తు అదే చెప్తున్నాడు అక్కడ. వారి చేతులు వారి ఇష్టం, వారు తింటున్నదంతా కూడా కడుపులోకి వెళ్తుంది. ఎంతకి అది బహిర్భూమి ద్వారా మరల విడవబడును. దీనివల్ల మనుష్యుడు పాడైపోడు, దీనివల్ల మనుష్యుడు అపవిత్రుడు కాడు. ఒక విషయం తెలుసా, మనం భోజనం చేయకుండా చేతులు కడుక్కోకుండా భోజనం ఎవరు చేయం. చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత భోజనం చేస్తాం. ఎందువల్ల చేతులు కడుక్కుంటాం? క్రిములు ఉంటాయని. మరి క్రిములు ఉంటాయనే సంగతి తెలిసే మనం చేతులు శుభ్రంగా కడుక్కొని సబ్బుతో మనం భోజనం చేస్తాం. కడుపులో క్రిములు వెళ్ళిపోతాయి. మరి మనకి తెలియకుండా చాలా క్రిములు మన ఊపిరితిత్తుల ద్వారా లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మనం ప్రయాణం వెళ్తాం, మనం ప్రయాణం వెళ్తున్నప్పుడు ఆ బైక్ వెళ్తున్నప్పుడు లారీ వెళ్ళిపోతుంది అనుకోండి, పిప్పర్ లారీ. ఆ వెనకాల వచ్చి ఏది వెళ్ళినా పర్వాలేదు కానీ మన ముందు పిప్పర్ లారీ వెళ్ళింది అనుకో, అంత ధూళే. ఇప్పుడు ధూళంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? మరి వెళ్ళిపోతలేదు నోట్లోకి, మన ముక్కుల ద్వారా, నోటు ద్వారా. అంటే డస్ట్ వెళ్ళిపోతుంది, చలి వెళ్ళిపోతుంది. కానీ అంతరంగంలో కూడా ఆ డస్ట్ క్లినిక్ అనేది ఒకటి ఉంది లోపల. లేదా వాటికి ఎప్పుడో చచ్చిపోతుంది మనం. కొంతమంది చూడండి, డస్ట్ అలర్జీ వచ్చేస్తుంది. ఇంతకి అది ఇలాగా ఇంటి దగ్గర ఏ శుభ్రం పరిచినా ఏది దులుపునా సరే ఆ డస్ట్ అంటే ముక్కులోకి వెళ్ళడంగానే తుమ్ములు వచ్చేస్తుంటాయి. కొంతమంది కళ్ళు ఆసిపోతుంటాయి, డస్ట్ అలర్జీ. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, దీనివల్ల మీకు ఏ ప్రాబ్లం కాదు, కానీ అసలైన ప్రాబ్లం ఒకటి ఉంది. దీనిని మర్చిపోయారు మీరు. ఈ చేతుల శుభ్రత కోరుకుంటున్నారు. ఈ చేతులు కాదు శుభ్రత, ఇంకొకటి ఉందండి. ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు? చదువుతాం. 18వ వచనం, 15వ అధ్యాయం మత్తయి సువార్త 18వ వచనం చదువుదాం. నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చెను, ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములను, దొంగతనములు, అబద్ధములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచును. గాని చేతులు కడుక్కొనక ఆ భోజనము చేయుట మనుష్యుని వినాలి జాగ్రత్త. చేతులు కడుక్కోకపోవడం వల్ల ఒక డస్ట్ మాత్రమే లోపలికి వెళ్తుంది ఇంతకి. కానీ లోపడున్న అంతరంగం చెడిపోయింది అనుకోండి, ఎన్ని వస్తున్నాయి బయటికి? చాలా వచ్చేస్తున్నాయి ఇంతకి. దొంగతనం చేసే బుద్ధి హృదయం నుంచి వస్తుంది ఇంతకి. యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడండి. ఆయన మాట్లాడిని అని కూడా ఎవ్వరు మాట్లాడలేదు ఇంతకి. ఈ భూమి మీద ఎంత గొప్ప వాళ్ళు బ్రతికారో ఎవ్వరు చెప్పలేని సత్యాలు యేసుక్రీస్తు వారు చెప్పారు. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు చదవలేదు ఇప్పుడు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడిన అన్నాడు యేసుక్రీస్తు వారు. అంటే లోపల వినాలి, లోపల మన ఆలోచనలు ఏ విధంగా అయితే ఉన్నాయో అవే బయటికి కనబడతాయంటే. ఇంతకీ దొంగతనం చేసే బుద్ధి ఉందో మనిషికి, ఈ ఆలోచన ఎక్కడొచ్చింది? మొదట హృదయంలో వచ్చింది. కాబట్టి ఇప్పుడు చేయాలి చేస్తున్న దొంగతనం.
ఒక వ్యక్తిని నువ్వు తిడుతున్నావంటే, తిట్టే నీకు నోరు వచ్చిందంటే మొదట నీ హృదయం చెడిపోయింది ఇంతకు లోపల. వినాలి జాగ్రత్తగా. లోపల మనిషి అనేది ఒకటి ఉంది, హృదయం. ఈ హృదయం ఏది చెప్తేనే అది చేస్తాడు మనిషి. ఈ రోజు దొంగతనం చేయాలన్నా, హత్య చేయాలన్నా, వ్యభిచారం చేయాలన్నా, ఏ మోసం చేయాలన్న మనిషి ఈ భూమి మీద మొదట చెయ్యాలనే ఆలోచన హృదయం వచ్చింది, హృదయంలో ఉంది. ఇప్పుడు మానవుడు హృదయం మారాలని యేసుక్రీస్తు వారు. మనిషికి ఎక్కడ ప్రశాంతత అంటే మొదట ఆలోచనల తీరನ್ನು కూడా మారిన తర్వాత మనిషికి ప్రశాంతత. ఏ మనుష్యుడు చెప్పలేదు ఇవన్నీ, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే చెప్పారు. యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఇగో మొదట నీ అంతరంగం మారాలన్నాడు దేవుడు. నీ అంతరంగం, నీ మనసు మార్చుకోమన్నాడు. ఎంతకి బాప్తిస్మం అంటే మత మార్పు కాదు, మనసు మారాలి, హృదయం మారాలి, ఆలోచన తీరు మారాలి. అంతరంగాన్ని మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ప్రియులారా, అంటే చెడిపోయింది వెతికి రక్షించడానికి వచ్చింది యేసుక్రీస్తు వారు. మన అంతరంగాన్ని, మన హృదయాన్ని మనమేం మార్చుకున్నామంటే పేతురు రాసిన పత్రిక చదువుదాం. మన బాప్తిస్మం ద్వారా ఏం మార్చుకున్నామంటే పేతురు రాసిన పత్రిక 1 పేతురు 21 వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 21 వచనం. 1 పేతురు 21 వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అది ఏదనగా శరీర మాలిన్యము. ఇక్కడ ఆగుదాం ఒకసారి. మనం అందరూ బాప్తిస్మం పొందుకున్నాం కదా, పొందుకున్నాం అన్నవారు చేతుల పైకి ఎత్తండి. మేము అందరూ బాప్తిస్మం పొందుకున్నాం. మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది, మీరు అందరూ ఒక రక్షణలోకి వచ్చారు, బాప్తిస్మం పొందుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇగో పేతురు గారి ద్వారా ఒక మాట మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు సాదృశ్యమైన బాప్తిస్మం. ఒకనాడు ఇగో నోవహు కుటుంబం అంతా కూడా బాప్తిస్మం ఎక్కడ పొందారు? ఏమన్నా ఎక్కడ పొందారు? ప్రశ్న మీరే వేసుకోండి, జవాబు మీరే ఎత్తుక్కున్నాను అంటుంది మీ ఆలోచన. నోవహు కుటుంబం అంతా కూడా వాడలో బాప్తిస్మం పొందారు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎక్కడ పొందారు బాప్తిస్మం? ఎర్ర సముద్రంలో బాప్తిస్మం పొందారు. ఇప్పుడు పేతురు గారు ఏమన్నారు? ఇప్పుడు సాదృశ్యమైన ఒక బాప్తిస్మాన్ని గురించి, మనం ఏ బాప్తిస్మం అయితే నీళ్ళ యొద్దకు వెళ్ళి బాప్తిస్మం పొందుకున్నామో ఆ బాప్తిస్మాన్ని గురించి ఏం మాట్లాడతాడంటే పేతురు గారు, ఇగో ఇప్పుడు తీసుకుంటున్న బాప్తిస్మము శరీర మాలిన్యము తీసివేయట కాదు. వినాలి, ఇక్కడ వినాలి జాగ్రత్త. శరీర మాలిన్యము తీసివేయట కాదంటే బాప్తిస్మం అంటే శరీర మాలిన్యం అంటే వినాలి. 4 రోజుల నుంచి నువ్వు స్నానం చేయలేదు, వినాలి జాగ్రత్తగా. 4 రోజుల నుంచి స్నానం చేయలేదు కానీ మాకేమైనా సిగ్నల్ ఇది? ముగించండి, సిగ్నల్ ఏంటి? కాదు కదా. ఓకే, మంచిది, వినాలి. శరీర మాలిన్యము తీసివేయుట కాదు బాప్తిస్మం అంటే అన్నాడు పేతురు గారు. ఇది మన కోసం చెప్తున్నాడు. ఇప్పుడు మీరందరూ బాప్తిస్మం పొందుకున్నారు కదా విశ్వాసులారా, ఓ సంగమా. ఇగో బాప్తిస్మం అంటే శరీర మాలిన్యము తీసివేయటం కాదు. శరీర మాలిన్యం అంటే ఏమిటి? 4 రోజులు 5 రోజులు నువ్వు స్నానం చేయకుండా నీళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఇప్పుడు నీ శరీర మాలిన్యం అంతా ఏమవుతుంది? డస్ట్ పడేసింది కదా, డస్ట్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది కదా నీటికి వెళ్ళిన తర్వాత. ఇది కాదన్నాడు బాప్తిస్మం. శరీర మాలిన్యము తీసివేయటం కాదు. మన మార్పులు మన శరీరంలో కాదు, మన అంతరంగంలో జరగాలండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది. భక్తి అనేది నీ శరీరంలో సంబంధించింది కాదు, నీ ఆత్మలో పుట్టాలి భక్తి. ఆత్మలో కలగాలంట మార్పులు. మన క్రైస్తవులందరికీ ఎక్కడ కలిగినాయి అంటే మార్పులు ఇక బయట కలిగినాయి. కొందరు తెల్ల బట్టలు వేసుకుంటారు, వైట్ అండ్ వైట్.
అంటే ఇది ఒక మార్పు కలిగిన వారు. మరికొందరు మరొక అలవాటు, మరికొందరు మరొక అలవాటు. సిగరెట్ మానేసం మంచిది, బ్రాందీ మానేసం మంచిది. ఇది నీ శరీరం సంబంధించిన అలవాట్లు ఎంతకి. అంటే బయట వారు మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంతకి. బయట చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు మందు మానేసే వాళ్ళు క్రైస్తవులు ఉన్నారు, హిందువుల్లో కూడా ఉన్నారయ్యా, అన్యజనుల్లో. చెప్పాలి మీరు. ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు, బయట ఉన్నారు లేరా? బయట కూడా ఉన్నారు ఎంతకి. సిగరెట్ మానేసిన వాళ్ళు బయట ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. బ్రాందీ మానేసిన వాళ్ళు బయట ఉన్నారు, ఎక్కడ ఉన్నారు ఇంతకీ. ఇది కాదు మారడం కాదంట. దీనితో పాటు నీ లోపల ఒక అంతరంగములో చీకటి అనేది ఒకటి ఉండిపోయింది. పాపం, అతిక్రమం, సాతాను ద్వారా సంఖ్యలు వేయబడింది ఒకటి ఉంది. అది మారాలంటే మొదట బయట మనం ఎన్ని మార్చుకున్నా సరే అది సరైన భక్తి కాదు, లోపల మారాలి ఎంతకి. అందుకని యేసుక్రీస్తు వారి మాటను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. క్రైస్తవులతో చెప్పిన అద్భుతమైన మాట అండి అది. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎప్పుడైతే మన ప్రేమ అనేది చూపిస్తామో మనుషుడి పట్ల, మన అంతరంగం మారిపోయిందన్న సిగ్నల్ దానికి. వినాలి జాగ్రత్తగా. మన ఇంటి వారిని దూషించినా, మన పొరుగు వారిని దూషించినా, మన వీధిలో వారిని దూషించినా, ఎవరు దూషించినా సరే మన లోపల ఉన్న అంతరంగం ఇంకా మారలేదని. మనం ఏ చెడు కార్యములు చీకట్లో చేస్తున్నా, రహస్యముగా ఎన్ని దోషములు, ఎన్ని లోపాలు కలిగి ఉన్నా, మన అంతరంగం ఇంకా శుభ్రం కాలేదని అర్థం. యేసుక్రీస్తు వారు చెప్పిన వాక్యం అంట, మన హృదయాన్ని మారిపోవాలంట. హృదయం శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుడికి స్తోత్రం కలిగాక. అంటే హృదయములో శుభ్రత కలగాలంట, అంతరంగం మారిపోవాలంట. నిజమేనండి. మారు మనసు అని పదం పెట్టాడు దేవుడు. దేవుడి వాక్యం మారు మనసు అన్నాడు కదా. మారు మనసు అంటే పాతవి గతించిపోయాను, క్రొత్తవి నూతనమైన. కొత్త సంవత్సరాలు కదే, మన సంవత్సరాలకి యాడ్ చేస్తాం దాని ఆ పదాన్ని. 31కి జనవరి 1కి వాడుతుంటాం ఆ పదాలు మనం. అక్కడికి అది ఇంతగా పదం దానికి సంబంధించింది కదా వాక్యం. అది నీ హృదయానికి సంబంధించింది. అది పాతవి గతించిపోయాను అంటే నీ పాత జీవితం నశించిపోయింది, ఇక విడిచిపెట్టు. అది చీకటి, అది మాలిన్యం, ఆ దోషం, అది అవన్నీ విడిచిపెట్టు. ఇప్పుడు నూతన హృదయం నీకు ఇచ్చాడు దేవుడు. ఇగో రాతి గుండెని తీసివేసి ఆ మాంసపు గుండె అన్నాడు మరలా. అది హృదయానికి సంబంధించిందే. అంటే క్రైస్తవులు ఎలాగ ఉండాలంటే ఇతర వాళ్ళకి ఒక మార్గదర్శకం ఉండాలంట, ఒక మోడల్గా ఉండాలంట. మనమందరం కూడా బాప్తిసం పొందుకునే వెంటనే క్రైస్తవుడు అని ట్యాగ్ వచ్చేసింది మనందరికీ. వినాలి. క్రైస్తవుడిగా జీవించవలసింది నీ జీవిత కాలం అంతా కూడా దేవుని రుణం తీర్చుకోవాలంట. క్రైస్తవుడు అవ్వాలంటే బాప్తిసం పొందుకుంటే క్రైస్తవుడు అయిపోయినట్టే. కానీ దాన్ని కొనసాగించాలంటే నీ జీవిత కాలం అంతా కూడా కొనసాగించాలంట. నిద్ర వస్తుందా? ముగించమంటారా? మా మాటలు కరాకండిగా ఉంటాయండి. ఇంతకీ బైబిల్ ఏదైతే చెప్పముందో మేము అదే చెప్తాం. ఇంతకీ మనుషుల్ని మభ్య పెట్టి ఏదేదో చెప్పేసి వెళ్ళిపోయాం కాదు. దేవుడు నన్ను ఎందువల్ల ఎక్కడికి నడిపించాడు, ఇంతకీ ఎందువల్ల రావాలి ఎక్కడికి నీ రోజు. దేవుడు మీతో మాట్లాడించాలనుకున్నాడేమో, అందువల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఇంతకీ నాకు అనుకోకుండా సడన్గా చెప్పాడు అన్నయ్య గారు ఫోన్ చేసి. సాయంత్రం 5 గంటలకు కావాలని ఫోన్ చేశాడు అన్నయ్య. సురేష్ గారు ఫోన్ చేసి, బ్రదర్ ఇదే ప్రాబ్లం, కొద్దిగా హెల్త్ బాగోలేదు, మీరు వెళ్ళండి అన్నాడు. ఇంతకీ సడన్గా మా మిస్సెస్ ఏమో మరి నాకు ఎందుకు చెప్పలేదు ఉదయం నుంచి అని పట్టుకుంది. నాకు ఎప్పుడు తెలిసింది ఇంతకీ, నాకే సాయంత్రం తెలిసింది. ఇంతకీ నేను నైట్ 7 గంటలు చెప్పాను మా మిస్సెస్కి ఇలాగ వెళ్తున్నాను. అలాగైతే ముందు చెప్పలే కదా, నేను వంట చేశాను అంది. ఇంతకీ ఈ ప్రాబ్లంలో కదా వాళ్ళ లేడీస్తో, అలాగైతే మేము వంట చేయకపోయింది కదా, మరి నువ్వు చెప్పలేదు అంది. నాకు సడన్గా చెప్పారులాగా, అందువల్ల నేను బయట నుంచి వచ్చేప్పటికి ఈ టైం ఉందని చెప్పాను. అంటే దేవుడు ఎందువల్ల నడిపించాడో, ఎందువల్ల మీ మధ్యలోకి తీసుకొచ్చాడు దేవుడు అంటే నువ్వు మారవలసింది, నీ అంతరంగం ఇంకా శుభ్రపరచవలసింది ఏదో ఉంది. ఇంతకీ కీర్తన గ్రంథము 51 కీర్తన
కీర్తనలు రాసిన గ్రంథము 51వ కీర్తన పై వచ్చిన చదుదామండి. 51 వచ్చును 6వ చెందాం. 6వ వచ్చును 51వ అధ్యాయం 6వ. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆ అంతరంగమున నాకు జ్ఞానము తెలియజేయుము. దేవుడికి స్తోత్రం కలిగాక. దేవుడు సత్యం ఎక్కడ కోరుతున్నాడంట? ఆ అంతరంగంలో కోరుతున్నాడు అన్నెత్తికి. అంటే మార్పు ఎక్కడ కలగాలంటే అంతరంగంలో కలగాలంటే ఎత్తికి హృదయములో కలగాలంట. ఒక విషయం తెలుసా, మోషే ద్వారా ఆజ్ఞలు దేని మీద రాశాడు దేవుడు? ఏ పలకలో? మోసే చేత రాయించిన పలకలు అన్నాను నేను. మోసేకి ఏ పలకలు ఇచ్చాడు దేవుడు? హృదయ పలకలు ఇచ్చాడా? రాతి పలకలు ఇచ్చాడు. ఎత్తికి వినాలి జాగ్రత్తగా. ఒక అద్భుతమైన విషయం చెప్తా. రాతి పలకల మీద ఇగో నా మాటలు మీరు చదువుకోండి, ధ్యానించండి, నువ్వు లేచినప్పుడు కూర్చున్నప్పుడు నీ బాలురికి నీ పిల్లలకి అందరికి ప్రకటించము అని మోషే ద్వారా రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇంతకి వినాలి జాగ్రత్త. ఇది కాస్త దేవుడు ఏం చేశాడంటే మనుషులకు బరువు అయిపోయింది. ఇప్పుడు బైబిల్ మనకి ఏమైపోయింది? ఇప్పుడు ఇది బరువు అయిపోయింది, ఇదే బరువు అయిపోయింది. రాతి పలకలు వేస్తే ఎలా ఉంటుంది మన పరిస్థితి? 10 ఆజ్ఞలు రాతి పలకలు ఇచ్చాడు అనుకోండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇదే మనకు బరువుగా ఉంది. ఇంతకి పాకెట్ బైబిల్ అంటే ఇంతకి ఏ బైబిల్ వచ్చేసినాయి? ఇంకా కొంతమంది ఇంకా ఆన్లైన్ బైబిల్ వచ్చేసింది. ఇంతకి చాలా తప్పు అండి అది. చాలామంది మొబైల్లో చూడడం రైట్ కదా. ఇంతకి అంటే భక్తిహీనులు చూస్తారు ఇప్పుడు సెల్ ఫోన్లో. అది సడన్గా నువ్వు ఎక్కడో ప్రయాణం వెళ్తున్నప్పుడు సెల్ ఫోన్లో చూసావంటే బైబిల్ని దగ్గర లేనప్పుడు ఓకే. కూడా వచ్చినప్పుడు బైబిల్ తెచ్చుకోవడానికి బద్ధకం ఎందుకు క్రైస్తవులకి? అని మిమ్మల్ని కాదు, మీరు మంచి వాళ్ళు, బయట ఉన్న సమాజం చెప్తున్నాను ఎంతకి. బైబిల్ ఒకప్పుడు రాతి పలకలు ఇచ్చాడు. వినాలి జాగ్రత్తగా. రాతి పలకలు ఇచ్చింది మీరు దీన్ని పాటించండి అని. దేవుడు మరల ఏం చేశాడంటే ఇశ్రాయేలును ప్రేమించి రాతి పలకలు కాదు కానీ ఇగో చర్మపు కాగితాల మీద రాయాలనుకున్నాడు. ఎంతకి అరే జంతువుల చర్మాల మీద ఒక కాగితముగా ఉపయోగించుకొని దాని మీద రాసి ఇగో చుట్టల కింద చుట్టుకొని దాన్ని విచ్చేవారంటే. ఎంతకి రాతి పలకలు పోయిన ఏమొచ్చినాయి? చర్మపు కాగితాలు వచ్చినాయి. వినాలి జాగ్రత్తకి. ఇప్పుడు గోటన్ అనే ఒక వ్యక్తి మొట్టమొదటిగా ఆ ప్రింటింగ్ మిశ్రమం కనుక్కున్న వ్యక్తి ఏం చేశాడంటే, మన క్రిస్టియన్స్ ఆ వ్యక్తి ఆయన ఏం చేశాడంటే ఈ చర్మపు కాగితాలు మా క్రైస్తవులకి చాలా బరువు అయిపోతాయి కాబట్టి నేను పేపర్ తయారు చేయాలనుకున్నాడు. ఎంతకి అప్పుడు పేపర్ తయారు చేసి ఇప్పుడు మన చేతిలోకి వచ్చింది బైబిల్. వినాలి జాగ్రత్త. ఇప్పుడు రాతి పలకల నుండి చర్మపు కాగితాల నుండి ఇక్కడికి వచ్చింది కదా, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు? ఎంతకి అది ఇప్పుడు ఎంతకి కొరింథీ పత్రికల్లో ఇగో రాతి పలకల మీద ఉన్న ఆజ్ఞలు అది అక్షరము చంపివేయును, ఆత్మ జీవింపజేయును. ఆ ధర్మశాస్త్రం అంతా కూడా అక్షరం అయితే యేసుక్రీస్తు వారు నీకు ఆత్మ. ఇప్పుడు నిన్ను రక్షించేది యేసుక్రీస్తు వారి వాక్కులు, ధర్మశాస్త్రం కాదు. ఆ ధర్మశాస్త్రము నుండి విడిపించబడి మనందరూ కూడా క్రొత్త నిబంధనకి సాక్షులుగా పెట్టాడు యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ మాటలు తెల్లటి అక్షరాల మీద తెల్లటి పేపర్ మీద నల్లటి అక్షరాలుగా ఉండిపోతే ఎటువంటి ప్రయోజనం లేదు. ఆ నల్లటి అక్షరాలు అంటే మన హృదయంలో ఏ ఒకే హృదయం అయితే మనకుందో ఆ హృదయంలోకి ఎక్కించుకోవాలన్న మాటలన్నీ కూడా. అంటే రాతి పలక మీద నుండి చర్మపు కాగితాల మీద నుండి ఈ బైబిల్ మీద దీని మీదే పరిమితం అయిపోతే ఎటువంటి ప్రయోజనం లేదు మనకి. గోడల మీద, బైకుల మీద, వెహికల్ మీద వాక్యం అంటే ఎటువంటి ప్రయోజనం లేదు. ఎక్కడ ఉండాలి? ఇంతకీ ఆ హృదయంలో ఉంటేనే మనిషి బాగుంటాడు. ఇంతకీ హృదయములో ఉండాలని దేవుడు మనల్ని ప్రేమించి, నిన్ను నన్ను ప్రేమించి నశించిపోతున్న మనల్ని ఇగో ఆ పాతాళము నుండి, భయంకరమైన వ్యసనాల నుండి, ఆ పాపము నుండి దేవుడు విడిపించి ఇగో చక్కటి క్రొత్త నిబంధన కింద మనల్ని వారసత్వం చేసేది యేసుక్రీస్తు వారు. కాబట్టి మనలో ఏ ఉండకూడదంటే ఇగో మన అంతరంగాన్ని శుభ్రపరచుకోవాలని, అంతరంగంలో దేవుడి వాక్యాలు ఉండాలంటే ఇంతకీ దేవుడి వాక్యాలు హృదయంలో ఉంటే
మన మైండ్ అంతా మారిపోద్దని, మన మనస్తత్వం మారిపోద్దని, మన ఆలోచన తీరు మారిపోద్ది. ఒకరికి కీడు చేయాలన్న ఆలోచన రాదు. ఒకప్పుడు నేను జ్యోతిష్యుణ్ణి, దాన్ని విడిచిపెట్టి అది తప్పు అని తెలిసింది, అది మోసం అని తెలిసింది, నాకు అందులో ఏమీ లేదని తెలిసింది. ఎంతకి దాన్ని విడిచిపెట్టి ఇప్పుడు క్రిస్టియన్స్గా యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు గొప్ప గొప్ప వాళ్ళనే కదిలింపజేసినాయి అండి. గొప్ప గొప్ప వారిని కదిలింపజేసినాయి. యేసుక్రీస్తు ప్రభు వారు అంటే సమాజానికి ఇప్పుడు చులకన తెలియని వారికి. అందుకని యేసుక్రీస్తు పౌలు గారు మాట అన్నారు, రక్షించబడుతున్న దేవుడి వాక్యము నీకు శక్తి ఇస్తుంది, నశించిపోతున్న వారికి అది వెర్రితనం అన్నాడు. ఎందుకు లోకానికి యేసుక్రీస్తు వాక్యాలంటే వెర్రితనం అంట. నిజమే. నశించిపోతున్న వారికి దేవుడి వాక్కులు వెర్రితనమును, రక్షించబడిన మనకి దేవుని శక్తి అన్నాడు. ఎందుకు దేవుని శక్తి అంటే ఎంతకి యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడంటే ఈ లోకానికి వచ్చి సర్దార్ కాటన్ ద్వారా ఇంగ్లాండ్ ప్రాంతం నుండి వచ్చి మన ప్రాంతంలో ధవళేశ్వరన్న బ్రిడ్జి కట్టడానికి, ఆ ఆనకట్ట కట్టడానికి అతనికి ఎటువంటి ఉపయోగం ఎంతకి? ఆ ఆనకట్టు అతని ఫ్యామిలీ ఎక్కడ లేదు. ఎంతకి ఆయన బయోగ్రఫీ చదివితే ఇంగ్లాండ్ ప్రాంతం అయింది. అక్కడ నుండి వచ్చాడు ఎంతకి సర్దార్ కాటన్ ద్వారా. మన గోదావరికి, ఈ భూమి మీద ఇక్కడ నివసిస్తున్న మనుషులకు ఉపకారానికి మేలు చేయాలన్న ఆలోచనతో నేను చదువుతున్నప్పుడు ఆ మ్యూజియంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మిస్సెస్ హెల్త్ బాగోకపోయినా సరే ఇక్కడ పని జరిగించంటే ఎంతకి సర్దార్ కాటన్ ద్వారా. ఈ రోజున మన పంటలు పచ్చగా ఉన్నాయంటే ఇగో ఈ తూర్పుగోదావరి జిల్లా, ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఇంత డెవలప్మెంట్ అవ్వడానికి కారణం ఎవరు? ఒకనాడు ధవళేశ్వరం కట్టిన సర్దార్ కాటన్ ద్వారా. ఎవరు? క్రిస్టియన్. యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించాడు. మేలు చేయాలన్న ఆలోచన ఎక్కడ వచ్చింది? తన హృదయాన్ని మార్చుకున్నాడు సర్దార్ కాటన్ ద్వారా. ఈరోజు ఎన్నో అనాథ ఆశ్రమాలు ఉన్నాయి. ఆ అనాథ ఆశ్రమాలకి మూలం ఎవరు? మదర్ తెరిస్సా. వృద్ధాశ్రమాలు ఎన్నో ఉన్నాయి. ఆవిడ ఎందువల్ల చేసింది? ఎంతకి ఆవిడ చాలా అందగత్తి, పెళ్ళే చేసుకోలేదు. ఎంతకి నా ప్రభువుని కూర్చి నిన్ను వాళ్ళని, నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్న మాటకి ఆవిడ కట్టుబడిపోయి తన యవ్వన కాలం అంతా కూడా యేసుక్రీస్తు వారికి సమర్పించుకుంది మదర్ తెరిస్సా. అంత గొప్ప వ్యక్తి ఇంత గొప్ప కార్యాలు ఎలా చేసింది? ఆశ్రమాలకెట్టి యేసుక్రీస్తు వారు సొంత రక్షకుడిగా అంగీకరించింది. స్వామి వివేకానంద కూడా అన్నాడు, ఆయన కాలంలో నేను ఉంటే బాగున్నాము అన్నాడు స్వామి వివేకానంద. మహాత్ముడు అన్నాడు, ఇగో ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపి అహింస. అహింస అనే పదవి ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువు నుండి నేర్చుకున్నాడు మహాత్మా గాంధీ. అంటే యేసుక్రీస్తు వారు అంత గొప్పవాడు, అంటే అంత గొప్పవాడు. సర్వలోకములో ఆయన పోలినవాడు మరొకడు లేడన్నాడు. అంతే. మహోన్నతుడు, సర్వోన్నతుడు. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం అన్నారు. తద్రక్తమే పరమాత్మ పుణ్యదాన బలియాగం అన్నారు. ఎంతకి అంటే సర్వ మానవులు పాపములు పోవాలంటే పరిశుద్ధుడు రక్తాన్ని చిందించాలన్నాడు. అది పుణ్యదాన బలియాగం. ఓడో ఇస్తే రక్తం చిందించకు, తనకు తానే భూమి మీదకి వచ్చి దేవుడిగా ప్రాణం పెట్టాలన్నాడు. ఎంతకి అది దానం అన్నాడు. బైబిల్ అది చెప్పింది, నేను దానం అన్నాడు యేసుక్రీస్తు వారు. ఒక చంపడానికి వాడు ఏడో చంపేస్తే సిలువ మీద నేను చంపించుకునే నా అంతటిగా నేను ప్రాణం పెట్టుటకే వచ్చానండి యేసుక్రీస్తు వారు. అంటే సర్వ మానవాల పాపం పోవాలంటే ఇగో సర్వశక్తిమంతుడు ఈ భూమి మీదకి రావాలి. ఒక మాట చదివిద్దాం, చాలా అద్భుతమైన మాట. వాళ్ళ గ్రంథాలు అలా చెప్తే మన గ్రంథంలో ఏం చెప్పాడంటే ఎబ్రిల్ రాసిన గ్రంథం చదువుదాం. యేసుక్రీస్తు వారిని గురించి ఏమన్నారంటే, ఎబ్రిల్ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారంటే, వాళ్ళేమో సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షయం ఆవశ్యకం తద్రక్త పరమాత్మే పుణ్యదాన బలియాగం అంటే ఎబ్రీ గ్రంథకర్త ఏమనంటే సేమ్ ఇదే మాట అండి. ఇదే మాట ఏమంటాడంటే చదువుతాం. తొమ్మిదవ అధ్యాయం ఎబ్రిల్ రాసిన గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం ముగించేస్తాను.
మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం వ్రాసిన వారిని మరణము అవశ్యము. ఆ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా. విన జాగ్రత్తగా. ఆదాము అవ్వ నుండి వచ్చిన అతిక్రమము మరణం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏ ఆదాము అవ్వ నుండి అతిక్రమము ద్వారా మరణం వచ్చిందో మనిషికి, మరణాన్ని పెట్టింది మన దేవుడు. మరలా ఈ మరణాన్ని తప్పించబడాలంటే మానవుడు, ఈ పాపం నుండి విమోచింపబడాలంటే ఎవరైతే మరణ శాసనాన్ని వ్రాసాడో ఆయనే ఇక్కడికి వచ్చి మనందరి కొరకు చనిపోవాలంట. దేవుడికి స్తోత్రం కలిగాక. ఆయనే మరణించాలంట. మరలా చనిపోతున్న మనం, ఆత్మ జీవితంలో చనిపోతున్న మనం, నశించిపోతున్న మరలా మనం రక్షింపబడాలంటే ఇగో ఆయనే ఈ భూమండలం మీదకి వచ్చి ఇగో సర్వ మానవులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాలంట. ఆయన బ్రతికే ఉంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రాకుండా ఆయనే అక్కడ ఉంటే అది ఆ అసంభవం అన్నది గ్రంథం. మరణము నుండి విమోచన లేదంది ఈ వచనంలో. ఇగో మరలా మరణము నుండి విమోచన పొందాలంటే, ఇగో భయంకరమైన పాతాళం నరకము నుండి తప్పించబడాలంటే మనుషుడు ఇగో యేసుక్రీస్తు ప్రభువు అనే దేవుడే ఈ భూమి మీదకి వచ్చి మనందరి కొరకు శిలువ మీద చనిపోవాలంట. అప్పుడు మనందరికి విమోచన వచ్చింది, విడుదల వచ్చింది. అవునా కాదా? ఆ విమోచన వచ్చింది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు లోక రక్షకుడైన, సర్వోన్నతుడు దేవుడైన ఆయన లేకపోతే ఈ ప్రపంచం లేదు. ఏ భూమి మీద ఏ మానవుడైనా బ్రతికి చలించి జీవిస్తున్నాడంటే ఆయన పెట్టిన దానం, ఆయన కృప. ఆయన కృపను బట్టే మనం జీవింపజేస్తున్నాం. ఇది మన బలమో మన శక్తి కాదు. భయంకరమైన ఒక కరోనాను దాటుకొని ఇక్కడికి వచ్చాం మనం. అది మన బలము కాదు, మన శక్తి కాదు, మన సామర్థ్యత కాదు. ఆ దేవుని మహాకృప, దేవుని మహాకృప. కాబట్టి పిల్లరా, మహోన్నతుడు సర్వోన్నతుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన ద్వారా మనందరికీ విమోచన వచ్చింది. కానీ శుభ్రత కలగవలసింది అంతరంగంలో కానీ ఆ శరీరంలో కాదు, బయట కాదు. బయట లోపాలు, బయట మార్పులు కాదు, అంతరంగంలో జరగాలి. అంతరంగంలో జరిగితే ఆటోమేటిక్గా బయట కూడా జరిగిపోతాయి. చెడు చేయాలన్న ఆలోచన నీకు వచ్చినప్పుడు ఇగో చెడే కోరుకుంటుంది శరీరం. పౌలు అన్నాడు, ఈ విధంగా అన్నాడు పౌలు గారు, నేను మేలు చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాను కానీ కీడే చేస్తున్నాను అన్నాడు. ఎంతకీ ఎప్పుడు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు నేను మంచి చేయాలనుకుంటున్నాను. నిజమేనండి, వినాలి జాగ్రత్తగా. మనం మంచి చేయాలని బుద్ధి ఉందనుకోండి. ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే, మనం భేదవాళ్ళం, మన దగ్గర ఏమీ లేవు. నా దగ్గరే కానీ ఉంటే చాలామందికి మేలు చేదునని అంటాం కదా, చాలామందికి ఉపకారంగా నేను మారుదునని అంటాం. దేవుని అంత ఈ స్థితిలో హెచ్చించాడు. చేస్తావా? పౌలు అదే అన్నాడు. ఎంతకీ మంచి చెయ్యాలన్న ఆలోచన నాకు వచ్చింది కానీ నా శరీరం చేయనివ్వడం లేదు. ఎంతకీ ప్రేమించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మిన్న. పెదవులతో ఎన్నో మాటలు పలుకుతాం, సహాయం దగ్గరికి వచ్చేప్పటికి వెనకపోతాం మనం. కానీ క్రైస్తవుడు అలా ఉండకూడదు అన్నాడు. ఎంతకీ లోపల ఏదైతే మనం ఆలోచిస్తామో మన బయట అదే కనబడాలంటే ఎంతకీ. కాబట్టి ప్రభు గొప్పవాడు యేసుక్రీస్తు వారు. మరి ఆయన ద్వారా మనం అందరం కూడా ఒక దినాన ప్రియుల ఒక విషయం మీరు గమనించండి, చివరిగా ముగించేస్తాను. ఈ భూమి మీద మనకి ఏమున్నా లేకున్నా, చెప్పండి మీరు అందరం, ఏమున్నా లేకున్నా మనందరికి రక్షణ వచ్చింది. అదే గొప్ప మేలు మన బ్రతుకులో. ఎందుకంటే ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు, బలవంతుడు ఉన్నాడు, ఎంతకాలం బ్రతికితాడు? కొంతకాలమే కదా. బలవంతుడు ధనవంతుడు బ్రతికేది కొంతకాలమే, దీనుడు బ్రతికేది కొంతకాలమే. కానీ ధనవంతుడికి లేని స్వర్గము, విశ్రాంతి క్రైస్తవుడిగా మనకుంది. ఇది మన నిరీక్షణ, ఇది మన విశ్వాసం. నిత్య జీవం ఒకటి ఉంది. ఈ భూమి మీద పూరి గుడిసెలో బతికిన, అప్పుల బాధతో బతికిన, రోగాలతో బతికిన, ఏ ఇబ్బందులతో బతికిన, దేవుడు వాటి నుండి మనల్ని విడిపించకపోయినా పాపము నుండి మనల్ని అందరూ విడిపించాడు. అది గొప్పతనం. దేవుడికి స్తోత్రం కలిగాక. నిత్య జీవం ఒకటి ఉంది మనకు, స్వర్గం, పరలోక రాజ్యం.
దాని కొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు వినాలి చాలు, పరలోక రాజ్యమును గురించి మనం అన్నీ ఆలోచించామనుకోండి, భౌతికమైన ప్రతి అవసరత ఆయన తీర్చేస్తాడండి. దేవునికి స్తోత్రం కలగ. మొదట నా నీతిని నా నా రాజ్యమును వెతుకుము. దేహమును గుర్చి ఏమి తిందుమా అని దేహమును గుర్చి, ఏమి తాగుదుమా అని ప్రాణము గుర్చి చింతించకము. ఆకాశ పక్షులు అవే చేస్తున్నాయి. ఇక దానికోసం నువ్వేం ఆలోచించకు. మొదట నా నీతిని నా రాజ్యము అంటే ప్రభువు కొరకు ఉన్నతంగా బ్రతకాలన్న మనుష్య కలిగుండు. దేవుడు నీకు అన్ని ఇచ్చును గాక. దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. పిల్లలారా, ఇట్టి మాటలు మన అందరూ హృదయంలో ఫలించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సైన్యములకు అధిపతిని యెహోవా, నీ బలమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రమని చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, పాపం అనే ఊబిలో, దోషం అనే చెరలో, దేవా పాపపు సంఖ్యముల ద్వారా పీడింపబడుతున్న మమ్మల్ని దుష్టుడు మాయలో నుండి, అంధకారములో నుండి, దొంగ ఊబిలో నుండి దేవా క్రీస్తు ప్రేమ మమ్మల్ని విడిపించిందని మేము నమ్ముచున్నాము తండ్రి. మమ్మల్ని రక్షిస్తుందని మేము నమ్ముచున్నాము తండ్రి. దేవా, నీ కృపే మమ్మల్ని కాపాడుతుంది, మమ్మల్ని భద్రపరుస్తుంది తండ్రి. దేవా, చక్కటి విమోచన, చక్కటి రక్షణ దేవా తండ్రి, విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీర్చబడుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, నీవే మా పరిశుద్ధుడవు, మీరే సర్వలోకానికి సృష్టికర్తవని మేము నమ్మి విశ్వాసిస్తున్నాము తండ్రి. దేవా, ఈ సమయంలో తండ్రి ఇట్టి రీతిగా దేవా తండ్రి అంతరంగం అనేది చాలా పరిశుభ్రముగా అంతరంగాన్ని మీరు కోరుకున్నవారు తండ్రి. దేవా, మా హృదయ రహస్యములు ఎరిగిన వాడు ఏవో తండ్రి. దేవా, ఎవరికి తెలిసినా తెలియకపోయినా దేవా నీకు ఈ మరుగైనది ఈ లోకంలో ఏది లేదు తండ్రి. దేవా, సర్వ సృష్టిలో నీ కన్ను సంచారము చేస్తుంది తండ్రి. దేవా, నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించుము. మోసము, అబద్ధము, దుష్ట కార్యములన్నీ కూడా హృదయములోంచి వస్తాయి. కొన్ని హృదయాన్ని మార్చుకోమని వాక్యం చెప్పింది తండ్రి. ఇది మత మార్పుడి కాదు, ఇది మనసు మార్పు అని, మనసు మారాలని మీరు కోరేది తండ్రి. దేవా, ఈ లోకములు ఇంకా ఎందరో తండ్రి, ఎందరో ఇంకా మార్పు చెందవలసిన వారు ఉన్నారు. ఈ ప్రాంతాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచమని మేము ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకుపోకుండా 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలభరితంగా మారడాన్ని కృప చూపించండి. దేవా, బలహీనంగా ఉన్న దైవజనులు సురేష్ని జ్ఞాపకం చేసుకోండి. బలమును మీ శక్తి మీరే ఉన్నారు తండ్రి. తగిన బలముతో మీరు లేపండి. రేపటి దినాన తండ్రి సంఘ సహవాసంలో నిలబెట్టుకోమని మేము ప్రార్థిస్తున్నాం. మీరే బలమును శక్తినిచ్చి కాచే కాపాడండి. అలాగే తండ్రి గొప్ప దేవ, మమ్మల్ని ప్రేమించి దేవా తండ్రి ఈ విధంగా తండ్రి ప్రార్థించడానికి, వాక్యాన్ని ప్రకటించడానికి చక్కటి సమయాన్ని ఇచ్చిన ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవా తండ్రి, కుటుంబంలో ఉన్న సత్యనారాయణ గారు, అలాగే తల్లిగారికి ఇచ్చిన కుమారుడు అర్జునును, అలాగే శిరీషని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని మీరు బలపరచండి. ఏమైనా లోటుపాట్లు ఉంటే తీర్చివేయండి. తల్లిగారు చెప్పిన సాక్షిని బట్టి స్వస్థపరిచి యెహోవా నేనే అన్నవ తండ్రి. దేవా, తల్లిగారికి పరిపూర్ణమైన ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు దయచేయండి. నీకు కృతజ్ఞతగా తన జీవితకాలం అంతా కూడా నీ రుణము తీర్చుకునే భాగ్యము దయచేయండి. అలాగే తండ్రి, ఇక్కడ కూడి ఉన్న ప్రతి సహోదరుల్ని వాళ్ళ అవసరతల్లో, వారి ఇబ్బందులు మీరు పరామర్శించండి. తగిన సహాయం ప్రతి కుటుంబానికి మీ సహాయం నిండుగా దయచేయండి. మీరే ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని తండ్రి ఈ సంఘాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముగింపు ప్రార్థన. మరి మన మధ్యలో ఉన్న ఓకే అండి, మంచిదండి. మరి అలాగే కొన్ని నిమిషం కొన్ని మూసుకున్నట్టయితే ఆశీర్వాదం ప్రార్థన చేసుకుందాం. దయగల దేవ, ప్రేమగల తండ్రి, మీ ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఈ విధంగా తండ్రి మేము ఎక్కడ వారమో తండ్రి మొక్క స్థుతి ఎరగని వారమి, కానీ వాక్యాన్ని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి ఒకటిగా ఈ రీతిగా తను మమ్మల్ని నిలబెట్టుకొని చెప్పిన వాక్యాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం.
దేవా నీ చిత్తమైతే తండ్రి ఈ ప్రాంతంలో మరొకసారి వీరి మధ్యలో తండ్రి నిలబడడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, ఇప్పుడు మనందరి యొక్క తండ్రి యొక్క ప్రేమయో, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయో, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును పరిశుద్ధులు అందరిపై సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు నీవే ఆధారము, యేసు నీవే, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను, తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను. బుద్ధి జ్ఞానము నిదానమని చెంతకు చేరాము, బుద్ధి జ్ఞానము నిదానమని చెంతకు చేరాము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. శక్తిమంతుడా నా కోటయని చెంతకు చేరాము, శక్తిమంతుడా
చెంతకు చేరాము. యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ధ్యానము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నమ్ముకొని దగా పడ్డాను, ధనమును నమ్ముకొని దగా పడ్డాను. సుఖ సంపదలు నీ దీవెనని చెంతకు చేరాము. సుఖ సంపదలు నీ దీవెనని చెంత